మండిపోతున్న కూరగాయల ధరలతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ధరాభారంతో తక్కువ మోతాదులో కొనుగోలు చేసి సర్దుకుపోతున్నాడు. పెరిగిన కూరగాయల ధరలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వారాంతం సెలవుల్లో తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు కొనేందుకు వినియోగదారులు బారులు తీరుతారు. ఆ సంతోషం, ఆ సందడే వేరు. కానీ గత 2 వారాలుగా కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయి టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, బీట్రూట్ మొత్తం ఇలాంటి వస్తువులతో పాటు పెసరపప్పు, కందిపప్పు ధరలు కూడా చుక్కలు తాగుతున్నాయి. అసలే జూన్ మాసం, పిల్లల పుస్తకాలు తర్వాత దుస్తులు కొనడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్ని ఎలా అడ్జస్ట్ చేసేవాళ్ళు అర్థం కాక మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన కూరగాయల ధరలు సామాన్యును అల్లాడిస్తున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ దగ్గర రైతు బజార్ దగ్గర ఉన్నాం. వినియోగదారులు ఎలాంటి పెరిగిన ధరల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం అడిగి తెలుసుకుందాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, రేట్లు ఎలా పెరిగాయి? मौजूदा प्रेजेंट रेट कोरगायल मार्केट में टमाटा 50-60 रुपये और पच्ची मिर्ची कच्ची मिर्ची 100 रुपये और दूसरे कोतमीर ये सब जो है पब्लिक के लिए बहुत मुश्किल है. इस पर करना चाहिए. ప్రతి సామాన్య మానవుడికండి ఇక్కడ రాగానే రైతు బజారికి టమాటాలు చూసి భయపడుతున్నారండి. టమాటా రేటు, మిర్చి రేటు, కొత్తిమీర రేట్లు అయితే మరీ పెరిగిందండి ఘోరంగా. ప్రతి మానవుడు సామాన్యుడు ఎవరైనా 500 సంపాదిస్తాడు. ఇక్కడ రాగానే రైతు బజార్లని 350 దాకా అయిపోతున్నాయండి డబ్బులు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు రైతులకు మేలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తూ ఈ రేటు తగ్గించాలని మేము కోరుకుంటున్నామండి. ఇది కూడా జూన్ మాసం, అది కూడా ఏంటంటే పిల్లలకి పుస్తకాలు కానీ బళ్ళకు కానీ తర్వాత ఏదైనా కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. ఈ మినహాయింపు ఈ కూరగాయలు ఉంటే కొంత మేలు జరిగిందని అనుకుంటున్నామండి. పాతకాలంలో ఒక సామెత ఉందండి, ఏం కొనేటట్టు లేవు, ఏం తినేటట్టు లేవు అనేది ఉజ్జాయింపు ఇప్పుడున్న మాసంలో నెంబర్ 1గా జరుగుతుందండి. కూరగాయలు వచ్చేసి అమాంతంగా పెరగటం వల్ల గుంటూరు రైతు బజార్లో చాలా దారుణమైన పరిస్థితి అండి. కిలో టమాటా వచ్చేసి 60 రూపాయలు, పచ్చిమిర్చి వచ్చేసి 70, 80, 90 వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ రైతులకు మటుకు అందాల్సింది అందట్లేదు, జనాలకి చేకూర్చాల్సింది చేకూర్చట్లేదు. కాకపోతే ఉన్న పొజిషన్లో బట్టి స్కూల్ ఫీజులు కానివ్వండి, స్కూల్ పిల్లలకి వచ్చేసి కొనటానికి బట్టలు కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి కొనటానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారం విపరీతంగా ధరలు బాగా పెరిగిపోయినాయి సార్. ప్రస్తుతానికి విపరీతంగా ఉంది సార్, విపరీతంగా ఉంది. కిలో 60 రూపాయలు అంటే ఏడండి, కిలో 15 రూపాయలు, 18 రూపాయలు, 13 రూపాయలు ఉండాల్సిన టమాటా వచ్చేసి 60 రూపాయలు అయిపోయింది. ఇంకేం తింటామండి? పప్పులో కానివ్వండి దేంట్లో వేయాలన్నా టమాటా కావాల్సిందే, పచ్చిమిర్చి కూడా కావాల్సిందే. పచ్చిమిర్చి వచ్చేసి 100 రూపాయలు నడుస్తుంది ప్రస్తుతానికి. కొత్తిమీర అయినా సరే, కొత్తిమీర కట్ట వచ్చేసి 40 రూపాయలు అమ్ముతున్నారు, పుదీనా వచ్చేసి 40 రూపాయలు అమ్ముతున్నారు. 5 రూపాయలు ఉండాల్సిన కొత్తిమీర కట్ట 40 రూపాయలు ఉందండి ప్రస్తుతానికి మార్కెట్లో. హలో, ఈరోజు కూరగాయల మార్కెట్లు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టమాటా వచ్చేసప్పటికి 60 రూపాయలు, 70 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలు, ఈ విధంగా విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే ఆకుకూరలు వచ్చేటప్పటికి ఇదివరకు మనందరికీ తెలిసిన విషయమే, ఆకుకూరలు చాలా ఊరికి కొద్దిగా పెట్టవయా అంటే ఆ అమ్మకందారులు కూడా మనకి ఫ్రీగా పెట్టేవాళ్ళు, కొత్తిమీర, కరివేపాకు అలాంటిది ఈ రోజున అది కూడా ఒక కట్ట వచ్చి 30 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి ఈ రేటులు ప్రభుత్వం గమనించి ఈ రైతులకు కూడా ఈ విత్తనాలు అనేది సరఫరా సబ్సిడీలో ఇవ్వాలి. ఈ ప్రభుత్వం రైతులకి ఈ కూరగాయల విత్తనాలు సబ్సిడీలో ఇస్తే వాళ్ళు సబ్సిడీని వినియోగించుకొని రైతులు పండించుకుంటారు. చాలా చౌక ధరలో మనకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వం గమనించి సబ్సిడీ విత్తనాలు ఇస్తే ఈ రేట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ నెల జూన్, జూలై కాబట్టి స్కూల్స్ తెరిచే టైము, పిల్లల స్కూల్స్ అని, పిల్లలని, బళ్ళు అని, పుస్తకాలని, చాలా ఖర్చులు ఇవన్నీ అనుగుణించాలంటే ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఈ కూరగాయల ధరలు, కూరగాయల విత్తనాలు సబ్సిడీకి ఇవ్వాలి. సబ్సిడీకి ఇస్తే రైతులు పండించుకొని వాళ్ళకి ₹1 తక్కువగా వచ్చింది, వ్యాపారస్తులు కూడా మనకు ₹1 తక్కువగా అమ్మడానికి అవకాశం ఉంటుంది.
పెరిగినాయి అంటే పెరుగుతాయి, మరి వాళ్ళు మటుకు ఏం చేస్తారు? కాబట్టి ప్రభుత్వమే దీన్ని అరికట్టాలి. రైతులకి సబ్సిడీలో ఇవి ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు పండిస్తారు, మనకి రూపాయి తక్కువకి ఇస్తారు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు అలాంటివి వాళ్ళు మనకి కొద్దిగా పెట్టాయా అంటే 20 రోజుల్లో పెట్టేవాళ్ళు. ఈ రోజు కట్ట 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి దీని అంతటికీ కూడా ప్రభుత్వం అరికట్టాలి. మన గుంటూరు రైతు బజార్లో రేట్లు బయట రేట్ల కన్నా కొంచెం మీడియంగానే ఉన్నాయండి. కాబట్టి బయట 60 రూపాయలు అయితే ఇక్కడ 40 రూపాయలు నడుస్తుంది మార్కెట్. కాబట్టి గవర్నమెంట్ కొంచెం కలుగజేసుకొని ఇంతకుముందు తక్కువ రేటుకు సప్లై చేసినట్టు కిలో 15 రూపాయలు 20 రూపాయలు గవర్నమెంట్ సప్లై చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరికలు గవర్నమెంట్ తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం. కొంచెం ఇబ్బందిగానే ఉందండి. కొంచెం ఇప్పుడు స్కూళ్ళు ఫీజులు ఇవన్నీ రావటం వల్ల కొంచెం సర్దుబాటు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తక్కువ రేట్లో సప్లై చేస్తుందిగా కోరుకుంటున్నాం. రేట్లు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. కూరగాయలు కొందామని వచ్చాను. 15 రూపాయలు అమ్మే టమాటా 60-70 అమ్ముతుంది. పచ్చిమిర్చి కొనాలంటే అసలు కొనలేకపోతున్నాం. ప్రతిదీ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి, భయంకరంగా ఉంటున్నాయి. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని అరికట్టాలి. ఇది మొత్తం మీద అందరి నోట ఒకే మాట, ఈ పెరిగిన ధరలు ఎప్పుడు దిగొస్తాయా, తమ కష్టాలు ఎప్పుడు కడతేరుతాయని ఎదురు చూస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతం కావడంతో గుంటూరు జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల అవసరాలు పెరిగాయి. అవసరాలు తగ్గట్టుగా విస్తీర్ణం పెరగలేదు. గత ఏడాది 4,000 ఎకరాల్లో మాత్రం కూరగాయలు సాగు చేస్తే ఈ ఏడాది సంఖ్యను 10,000 ఎకరాలకు పెంచాలని అధికారులు లక్ష్యంగా విధిస్తున్నారు. మొత్తం మీద ఈ కూరగాయలు ఎంత త్వరగా నుంచి బయటపడదామని వినియోగదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.